స్త్రీ శక్తి పేరుతో అమలు చేసిన ఉచిత బస్సు పథకం గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కృతజ్ఞత సభకు తరలివచ్చిన మహిళలకు ధన్యవాదాలు తెలిపారు టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను పదవులు ఆశించి పార్టీలోకి రాలేదని అన్నారు. దర్శిలో మహిళలు ఆసుపత్రిని కట్టించమని తనను కోరారని, అదే ఆలోచనలో ఉన్నానని ఆమె తెలిపారు. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తారని హామీనిచ్చారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన దర్శిలో మెగా జాబ్ మేళా జరుగుతుందని తెలిపారు. అలాగే దర్శి నియోజకవర్గంలో దాదాపు 150 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, దర్శి ప్రజలకు శాశ్వత మంచినీటి సమస్య తీర్చేటువంటి ప్రాజెక్టును కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నామని వెల్లడించారు గొట్టిపాటి లక్ష్మి. ఒక్క ఛాన్స్ అంటే కొంతమంది నమ్మి అవకాశం ఇచ్చారు. ఏం జరిగింది? రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మహిళల మీద దాడులు, కేసులు, అఘాయిత్యాలు, అసెంబ్లీ సాక్షిగా మన భువనమ్మని మాటలు అన్నారు. మొన్న చూస్తే పొదిల్లో వాళ్ళని అడ్డుకున్న మహిళల మీద దాడులు చేశారు. రాజధాని మహిళలను అవమానపరిచేలాగా కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ టైంలో బొట్లపాలెంలో మన బీసీ మహిళల మీద తల పగలగొట్టి దాడులు చేశారు. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళకు అండగా కూర్చుని అక్కడ నిలబడ్డాను. ఆ దాడులు చేసిన వాళ్ళు ప్రశాంతంగా తిరుగుతున్నారు, దాడులు చేపించిన వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పని చేసుకొని వాళ్ళు తిరుగుతున్నారు. మేము కక్ష రాజకీయాలు చేయడానికి రాలేదు. అట్లాంటి రాజకీయాలకు దూరం. ఎవరి పాపాన వాళ్ళు పోతారు అని నా పనేదో నేను చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉంటున్నాను. కానీ నేను ఒక్కటి ఆలోచన చేశాను. ఒక డాక్టర్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీదకి కత్తిదాడితో వచ్చారు. మేము ఉండగా, పోలీసులు ఉండగా మహిళల మీద దాడులు చేశారు. అప్పుడు ఆలోచన చేశాను, ఓడినా గెలిచినా ఇక్కడ నిలబడాలి, నా కోసం ఓట్లేసిన వాళ్ళకి నిలబడాలి అని ఆ రోజు ఆలోచన చేశాను. ఖచ్చితంగా ముమ్మాటికి నాకు పార్టీలకు అతీతంగా మహిళలు మాత్రం తప్పకుండా ఓట్లేశారు. అది నాకు తెలుసు. నేను గర్వంగా చెప్తున్నాను, ఒక సాటి మహిళ నిలబడిందని. వారందరి కోసం నేను నిలబడతాను. ఎవ్వరు మా మహిళల జోలికి వచ్చినా, ప్రజల జోలికి వచ్చినా ముందు వారికన్నా ముందు గొట్టిపాటి లక్ష్మి అడ్డుగా ఉంటుందని మీ అందరికీ చెప్తున్నాను. ఒక్క ఛాన్స్ అంటే కొంతమంది నమ్మి అవకాశం ఇచ్చారు. ఏం జరిగింది? రాష్ట్రం 25